గీత ఇంటికి చేరుకునేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. హాల్లో రఘుపతి గారు సుశీలమ్మ ఇద్దరూ ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతున్నారు. గీత లోపలికి అడుగుపెట్టగానే, అమ్మా గీత, ఇంతగా ఆలస్యమైందేంటి తల్లి? మేము నీకోసం ఎంతగా కంగారు పడ్డామో తెలుసా? కనీసం ఒక ఫోన్ చేసి చెబితే బాగుండేది కదమ్మా. సారీ నాన్న. సిటీ నుండి బస్ దొరకటం కొంచెం లేట్ అయింది. పైగా రాహుల్ గారు ఆఫీస్లో సమయం అస్సలు తెలియలేదు నాన్న. సరేలేమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు. ముందు కూర్చో. అయినా ఆ బాబుకి డబ్బులు అందజేశావా తల్లి? ఆ, ఇచ్చేశాను నాన్న. రాహుల్ గారికి 5 లక్షల రూపాయలు భద్రంగా అందజేశాను. హమ్మయ్య! నా మనసు ఇప్పటికి తేలిక పడింది తల్లి. ఆపదలో మనల్ని ఆదుకున్న ఆ దేవుడిలాంటి బిడ్డ రుణం తీర్చుకున్నాం. మరి ఆ బాబు ఏమన్నారమ్మా? నాన్న, నేను వెళ్ళేసరికి రాహుల్ గారు ఒక పెద్ద సమస్యలో ఉన్నారు. ఒక పెద్ద క్లయింట్ ఆయన కంపెనీ మీద కోర్టుకి వెళ్తానని చాలా గట్టిగా గొడవ పడుతున్నారు. అయ్యో, ఏమైందమ్మా? అంత మంచి బాబుకి అలాంటి కష్టం ఎందుకొచ్చింది? ఏం లేదమ్మా. రాహుల్ గారు ఆ క్లయింట్ కోసం ఒక పెద్ద మిషన్ డిజైన్ చేసి ఇచ్చారు. అది సిస్టంలో బాగానే వర్క్ అయింది. కానీ ప్రాక్టికల్గా మిషన్ రన్ అయినప్పుడు అందులో చాలా లోపాలొచ్చాయట. దానివల్ల ఆ క్లయింట్కి 10 లక్షల నష్టం వచ్చిందని గొడవ పడుతున్నారు. వారం రోజుల్లోగా డిజైన్ మార్చకపోతే కోర్టుకి వెళ్తానన్నారు. దేవుడా! మరి ఆ సమస్య తీరిందా? తీరింది నాన్న. రాహుల్ గారు నాకు ఆ డిజైన్ చూపించారు. నేను చాలాసేపు దాన్ని శ్రద్ధగా పరిశీలించాను. 2 చిన్న తప్పుల్ని నేను కనిపెట్టాను నాన్న. నా సలహా ప్రకారం రాహుల్ గారు ఆ 2 చోట్ల మార్పులు చేసి డిజైన్ రన్ చేశారు. అంతే, ఆ మెషిన్ పర్ఫార్మెన్స్ డబుల్ స్పీడ్ చూపించింది. నా బంగారు తల్లి! ఎంత గొప్ప పని చేశావే! పట్నంలో చదివిన నీ చదువు ఈ రోజు మనకు సహాయం చేసిన వ్యక్తికి ఎంతగా ఉపయోగపడింది. నీ తెలివితేటలు చూసి నాకెంతో గర్వంగా ఉంది గీత. నిజంగా నువ్వు నా కూతురువని చెప్పుకోవడానికి నా గుండె గర్వంతో నిండిపోతుందమ్మా. మరి ఆ రాహుల్ బాబు ఏమన్నారు? రాహుల్ గారికి చాలా సంతోషం వేసింది నాన్న. నన్ను వాళ్ళ కంపెనీలోనే చీఫ్ డిజైన్ ఇంజనీర్గా జాయిన్ అవ్వమన్నారు. అవునా? ఎంత మంచి అవకాశం! మరి నువ్వు ఒప్పుకున్నావా లేదా తల్లి? లేదమ్మా, నాన్నగారి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది కదా. నిన్ను నాన్నని వదిలి పట్నంలో ఉద్యోగం చేయటం నాకిష్టం లేక ఆలోచించి చెబుతానని చెప్పి వచ్చేశాను నాన్న. అయ్యో గీత! అలా ఎందుకు చెప్పావమ్మా? మనకు కష్టకాలంలో తోడుగా నిలబడి సహాయం చేసిన ఆ బాబుకి ఈ రోజు మన అవసరం ఉన్నప్పుడు నువ్వు అండగా నిలబడాలి. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా! నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. నువ్వు రేపే వెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వు తల్లి. అదే మనం ఆ బాబుకి చూపించే నిజమైన కృతజ్ఞత. అవునమ్మా గీత, మీ నాన్న చెప్పింది నిజం. మన కోసం అంతలా ఆలోచించిన వ్యక్తికి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా! నువ్వు రేపే వెళ్ళి ఆ ఆఫీస్‌లో జాయిన్ అవ్వు. నాన్న, నువ్వెళ్ళమంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. రేపే వెళ్ళి రాహుల్ గారిని కలిసి జాయిన్ అవుతాను నాన్న. కానీ నువ్వు మర్చిపోకుండా టైంకి మందులేసుకోవాలి. అలాగే తల్లి. ఆ రాత్రి గీత మనసులో రాహుల్‌కి సహాయం చేయబోతున్నానని ఆనందం వేసింది. మరుసటి రోజు ఉదయం గీత చాలా ఉత్సాహంగా పట్నానికి బయలుదేరి రాహుల్ ఆఫీస్కి చేరుకుంది. ఆమెను చూడగానే రాహుల్ ముఖంలో 1000 వాట్ల బల్బు వెలిగినంత కాంతి కనిపించింది. ఆయన వెంటనే సంతోషంతో గీతకి స్వాగతం పలుకుతూ, హాయ్ గీత గారు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నిజంగా మీరొస్తారని నేనస్సలు అనుకోలేదు. హాయ్ రాహుల్ గారు. మీరు కంపెనీలో జాయిన్ అవ్వమని అడిగిన విషయం మా నాన్నగారికి చెప్పాను. అప్పుడు మా నాన్నగారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మనకు సహాయం చేసిన వారికి మనం కూడా అండగా ఉండాలని నన్ను వెంటనే జాయిన్ అవ్వమని పంపించారు. అందుకే వచ్చాను. మీ నాన్నగారు చాలా గొప్పవారండి. మీలాంటి ప్రతిభావంతురాలు మా కంపెనీలో చేరటం మాకు దక్కిన అదృష్టం. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడున్న శ్రీజ గీతను చూడగానే ముఖం మార్చుకుంది. శ్రీజ గీతను చూడగానే మనసులోనే అసూయతో కుళ్ళుకోవటం మొదలుపెట్టింది. ఈ పల్లెటూరి పిల్ల మళ్ళీ వచ్చేసిందా? రాహుల్ ఈమెని చూడగానే ఎందుకో వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాగే అయితే రాహుల్ నాకు దక్కడు. ఎలాగైనా ఈమెనిక్కడ్నుంచి తరిమేయాలి. అయితే అప్పుడే రాహుల్ వెంటనే బెల్ నొక్కి ఆఫీస్లో ఉద్యోగులందర్నీ పిలిపించాడు. టీమ్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్. నిన్న మన కంపెనీని ఒక పెద్ద ప్రాబ్లం నుండి కాపాడింది ఎవరో కాదు. అది ఈ గీత గారే. నిన్న ఆమె చూపించిన ఆ డిజైన్ నాలెడ్జ్‌కి మనమంతా క్లాప్స్ కొట్టాలి. ఇప్పుడు ఈ అసాధారణ ప్రతిభావంతురాలు ఈ రోజు నుండి మన కంపెనీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు నుండి గీత గారు మన కంపెనీలో ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ టీమ్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. మన జూనియర్ ఇంజినీర్లందరికీ కొత్త డిజైన్ టెక్నాలజీస్ నేర్పించే బాధ్యత ఆమెదే.
గీతకు అంతటి గౌరవప్రదమైన పదవి ఇవ్వటం చూసి శ్రీజ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత గీత తన ఉద్యోగ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఆఫీస్లోని ఉద్యోగులకు మెకానికల్ డిజైన్స్ మీద క్లాసులు చెప్పటం, మార్కెట్లోకొచ్చే సరికొత్త 3D మోడల్స్ గురించి రీసెర్చ్ చేయటం ఆమె దినచర్యగా మారింది. ఆమె మృదువైన ప్రవర్తన, అద్భుతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల ఆఫీస్లో అందరితో చాలా త్వరగా కలిసిపోయింది. అందరికీ ఆమంటే ఎంతో గౌరవం ఏర్పడింది. కాని శ్రీజ మాత్రం రోజురోజుకు గీతపై ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉంది. రాహుల్ ప్రతి చిన్న విషయానికి గీత అభిప్రాయాన్ని అడగటం, ఆమెతో కలిసి సమయం గడపటం శ్రీజకు అస్సలు నచ్చటం లేదు. ఒకరోజు ఉదయం టీమ్, మన కంపెనీకి ఒక లైఫ్ చేంజింగ్ డీల్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కంపెనీ మనకు ఒక ప్రాజెక్ట్ని అప్పగించింది. సోలార్ పవర్తో నడిచే సరికొత్త అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మెషినరీ డిజైన్ని మనం సిద్ధం చేయాలి. ఇది కనుక సక్సెస్ అయితే మన కంపెనీ రేంజ్ మారిపోతుంది. అవునా? అది చాలా మంచి ప్రాజెక్ట్ రాహుల్ గారు. ఇప్పుడు మార్కెట్లో గ్రీన్ ఎనర్జీకి చాలా డిమాండ్ ఉంది. అవును గీత గారు, అందుకే ఈ ప్రాజెక్ట్లో మిమ్మల్ని కూడా చేర్చుకుంటున్నాను. ఈ కోర్ టీంలో నేను, మీరు, శ్రీజ, అలాగే మన సీనియర్ డిజైనర్ గిరి మాత్రమే ఉంటారు. మనం నలుగురం ఈ డిజైన్ మీద వర్క్ చేయాలి. రాహుల్, అలా అయితే ఈ ప్రాజెక్ట్ కోసం మనం చాలా కష్టపడి డిజైన్ చేయాలి. మన డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అవును శ్రీజ, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనం ఈ డిజైన్ని వారం రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. అలాగే రాహుల్ గారు, మనం ఈ రోజు నుండే వర్క్ స్టార్ట్ చేద్దాం. ఆ రోజు నుండి గీత ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడటం మొదలుపెట్టింది. సోలార్ పానెల్స్ ఎఫిషియన్సీని, మిషన్ మోటార్ కెపాసిటీని కనెక్ట్ చేస్తూ ఒక అద్భుతమైన డిజైన్ని రూపొందించడానికి ఆమె చాలా శ్రమించింది. ఆమె డెడికేషన్ చూసి రాహుల్కి చాలా ఆనందంగా అనిపించేది. రాత్రి వేళ్లల్లో ఆఫీస్ ఖాళీ అయిపోయినా గీత తన కంప్యూటర్ ముందు కూర్చుని డిజైన్ చేస్తూ ఉండేది. రాహుల్ కూడా ఆమె పక్కనే ఉండి సహాయం చేసేవాడు. ఒకరోజు రాహుల్ గీతకు కాఫీ కప్ అందిస్తూ, గీత గారు, చాలా ఆలస్యమైంది. మీరింతగా శ్రమ పడుతుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. మీరు మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. పర్వాలేదు రాహుల్ గారు, ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నా కష్టం వల్ల కంపెనీకి మంచి పేరొస్తే నాకంతకంటే కావాల్సిందేముంది? మీలాంటి వాళ్ళు నా పక్కనుంటే నాకెలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది గీత గారు. అలా రాత్రుళ్ళు వర్క్ పూర్తయ్యాక రాహుల్ స్వయంగా తన కార్లో గీతను ఆమె పల్లెటూరి ఇంటి వరకు తీసుకెళ్లి దింపేవాడు. ఆ ప్రయాణంలో వారిద్దరి మధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. వారి మధ్య ఉన్న గౌరవం ఇప్పుడు మెల్లగా ఒక గాఢమైన స్నేహంగా మారింది. ఆ స్నేహం వెనుక ఏదో తెలియని ఒక సున్నితమైన బంధం కూడా మొలకెత్తుతోందని ఇద్దరికీ తెలుసు. కాని ఇద్దరూ దాన్ని పైకి చెప్పుకోలేదు. రఘుపతి గారు, సుశీలమ్మ కూడా రోజూ రాత్రి రాహుల్ తమ కూతుర్ని కార్లో సేఫ్గా తీసుకొచ్చి దింపటం చూసి మనసులో ఎంతగానో సంతోషపడేవారు. ఏవండి, ఆ రాహుల్ బాబుని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉందండి. ఎంత మంచి గుణమున్న అబ్బాయో కదా. అవునే సుశీల, నా కూతుర్ని అంతగా గౌరవించే వ్యక్తి దొరకటం మన అదృష్టం. ఆ దేవుడు మన గీత జీవితాన్ని మంచి దారిలోనే నడిపిస్తున్నాడనిపిస్తుంది. 6 రోజుల కఠోర శ్రమ తర్వాత సోలార్ పవర్ మిషన్కి సంబంధించిన ఫైనల్ 3D డిజైన్ సిద్ధమైంది. గీత తన కంప్యూటర్లో దాన్ని చాలా పర్ఫెక్ట్గా సేవ్ చేసుంచింది. రాహుల్ రెడీ అయిన ఫైనల్ డిజైన్ని చూస్తూ, సూపర్ గీత గారు, ఈ డిజైన్ చాలా కొత్తగా ఉంది. రేపు ఉదయం ఆ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులు ప్రెజెంటేషన్ చూడ్డానికి వస్తున్నారు. ఈ డిజైన్ చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పందం కుదుర్చుకుంటారు. అవును రాహుల్ గారు, నేను కూడా రేపటి ప్రెజెంటేషన్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం గీత గారు, ఈ డిజైన్ చాలా కాన్ఫిడెన్షియల్. ఇది కనుక మన వేరే కంపెనీలకి తెలిస్తే మనకు చాలా నష్టం. కాబట్టి ఈ డిజైన్ని మీ కంప్యూటర్లో చాలా భద్రంగా ఉంచండి. మీరు ఏమాత్రం భయపడకండి రాహుల్ గారు, ఈ డిజైన్ని నేను సేవ్ చేశాను. ఆ రోజు రాత్రి గీత తన కంప్యూటర్ని షట్డౌన్ చేసి ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం ప్రెజెంటేషన్ రోజు. ఆఫీస్ అంతా చాలా హడావిడిగా ఉంది. గ్రీన్ ఎనర్జీ కంపెనీ పెద్దలు ప్రెజెంటేషన్ చూడ్డానికి రాబోతున్నారు. అయితే అందరికంటే ముందే ఆఫీస్లో ఎవ్వరూ లేని టైంలో శ్రీజ చాలా త్వరగా ఆఫీస్కు చేరుకుంది. ఈ రోజుతో నీ ఆట ముగుస్తుంది గీత. రాహుల్ ముందు నిన్నొక బాధ్యత లేని దొంగలా నిలబెడతాను. అప్పుడే రాహుల్ నిన్ను ఆఫీస్ నుంచి తరిమేస్తాడు. శ్రీజ నెమ్మదిగా గీత క్యాబిన్లోకి ప్రవేశించింది. గీత పాస్వర్డ్ని శ్రీజ ఇదివరకే ఒకసారి గమనించి గుర్తుపెట్టుకుంది. ఆమె గీత కంప్యూటర్ ఆన్ చేసి ఆ పాస్వర్డ్ని టైప్ చేసింది. సిస్టమ్ ఓపెన్ అయింది.
గీత, ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఇప్పుడు డిలీట్ అవుతుంది చూడు. డిలీట్. కేవలం డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్లో ఉంటుంది. కాబట్టి షిఫ్ట్ ప్లస్ డిలీట్. ఆమె ఆ డిజైన్ ఫైల్ని శాశ్వతంగా డిలీట్ చేసేసింది. కంప్యూటర్ని మళ్ళీ లాక్ చేసి ఏమీ తెలియనట్టు తన సీట్లోకి వెళ్లి కూర్చుంది. కాసేపటికి గీత, రాహుల్, మిగతా ఉద్యోగులందరూ ఆఫీస్కి చేరుకున్నారు. సరిగ్గా 10 గంటలకు గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రెసిడెంట్ అలాగే క్లయింట్లు ఆఫీస్కొచ్చారు. రాహుల్ వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్లోకి ఆహ్వానించి కూర్చోపెట్టాడు. వెల్కమ్ సార్. ఈ రోజు మా టీం మేనేజర్ గీత గారు మీ ముందు ఒక అద్భుతమైన సోలార్ మెషిన్ డిజైన్ ప్రెజెంటేషన్ ని తీసుకురాబోతున్నారు. గీత గారు, ప్లీజ్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. అలాగే రాహుల్ గారు. గీత ఎంతో నమ్మకంతో తన క్యాబిన్లోకి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసింది. ప్రెజెంటేషన్ ఫోల్డర్ ఓపెన్ చేసింది. కానీ అక్కడ ఆ ఫోల్డర్ ఖాళీగా ఉంది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఏంటి, డిజైన్ ఫైల్ కనిపించడం లేదు? ఎక్కడికి పోయింది? నిన్న రాత్రే కదా నేను సేవ్ చేశాను. ఆమె సిస్టమ్ అంతా వెతికింది. రీసైకిల్ బిన్ చూసింది. కాని ఎక్కడా ఆ ఫైల్ జాడలేదు. ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కాన్ఫరెన్స్ హాల్లో క్లయింట్లు గడియారం చూసుకుంటున్నారు. ఏంటి రాహుల్, చాలా లేట్ అవుతుంది. మాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్ ఇంకా ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుంది? సారీ సార్, జస్ట్ 2 minutes. టెక్నికల్ చెకప్ జరుగుతోంది. రాహుల్ వెంటనే గీత క్యాబిన్ వైపు నడిచాడు. రాహుల్ గీత క్యాబిన్లోకొచ్చేసరికి ఆమె కన్నీళ్లతో వణుకుతూ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ నిలబడింది. ఏమైంది గీత గారు? క్లయింట్ వెయిట్ చేస్తున్నారు. డిజైన్ ఫైల్ తీసుకుని రండి. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. రాహుల్ గారు, నన్ను క్షమించండి. నా కంప్యూటర్ నుండి ఆ సోలార్ ప్రాజెక్ట్ ఫైనల్ డిజైన్ ఫైల్ పూర్తిగా డిలీట్ అయిపోయింది. సిస్టంలో ఎక్కడా ఫైల్ లేదు. ఆ మాట వినగానే రాహుల్కి తలపై పెద్ద పిడుగుపడినట్టు అనిపించింది. ఆయన ఒక్కసారిగా షాక్ తిని నోట మాట రాక అలాగే నిలబడిపోయాడు. గీత ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది? గీత తన నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది? శ్రీజ చేసిన ఈ ద్రోహం బయటపడుతుందా? ఈ ఉత్కంఠభరితమైన విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.